ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య, నీ మహిమ ఎన్నటికీ తెలియదయ్యా. చూస్తుండగానే అప్పుడే కార్తీక మాసం అయిపోతుందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆఖరి కార్తీక సోమవారం పూజా విధానం, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ రోజున శివయ్యకి ఎంతో ఇష్టమైన బిల్వ రుద్రాక్ష దీపం ఏ విధంగా పెట్టాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు కార్తీక మాసంలో మీకు ఏ రోజు పూజ చేయడం కుదరకపోయినా సరే, ఆఖరి కార్తీక సోమవారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా విశేషమైన పర్వదినం. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక సోమవారాలకి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరకపోయినా